హాయ్! హలో! వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నిమ్మప్పుతోని ఈరోజు రవ్వ పులిహోర చేస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీరి, వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఆవాలండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసుకుందాం. నేను గ్లాసున్నర తీసుకున్నానండి రవ్వ. అదే గ్లాస్‌తో 3 గ్లాసులు నేను వాటర్ వేసుకుంటున్నాను. అందులోనే స్పూనున్నర నేను సాల్ట్ తీసుకున్నానండి. ఒక అర స్పూన్ ఏమో పసుపు తీసుకున్నాను. ఒక స్పూన్ ఏమో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ 3 వేసేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి. ఆ నీళ్ళు బాగా సలసలా మరిగేటప్పుడు మనం రవ్వ వేసేసుకుందాం అందులోని. వాటర్ అయితే మరిగిపోయిందండి. రవ్వ వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకునండి మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చు. బాగా మగ్గాలన్నమాట. మనం వరినొక ఉప్మాకి ఎలా మగ్గు పెడతామో అదే ప్రాసెస్ అండి. బాగా మగ్గిందండి ఇది. ఇందులో మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవచ్చు. రెడీ అయిపోయిందండి ఇది. స్టవ్ మీద నుంచి పక్క పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకుందాం. ఈలోగా మనం పోపు రెడీ చేసుకోవచ్చు. ముందు పచ్చిమిరపకాయలండి, కొంచెం కరివేపాకు, నిమ్మప్పు అన్నాను కదండి, ఒక అర స్పూను నిమ్మప్పు, కొంచెం కొత్తిమీర ఒక అర స్పూన్ వేసుకోండి. సరిపోతే వేసుకుందరు కానీ మళ్ళీ పులుపు. దీంతో అయితే చాలా బాగుంటుందండి నిమ్మప్పు. అచ్చగా మనం నిమ్మకాయతో చేసినట్టే ఉంటుందండి. పులిహోర అయితే చాలా బాగుంటుంది. పులిహోర చేసుకోవచ్చండి. ఇలా రవ్వతో పులుసు ఇప్పుడు పిండి చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. పోపు వేసేసుకుందాం. అప్పుడు మనం వేరుశనగలు బాగా వేపుతానండి. అందులోనే శనగపప్పు, మినపప్పు వేసుకుని వేపేసుకుందాం. బాగా వేగిపోయిందండి. ఉన్న కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. ఇవి బాగా వేగాకండి కొంచెం ఇంగ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను కొద్దిగా ఇంగ వేసుకున్నానండి. అంతే, పోపు అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక ఇలా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.